ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మీకు మా పూజ మందిరం చూపిస్తా. దీనిలో ప్రత్యేకత ఏముందిలే, అందరికీ పూజ గది ఉంటుంది అనుకోవచ్చు మీరు కూడా. ఐ నో అందరికీ ఉంటుంది, బట్ నాకు ఏంటి అంటే ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రెండు ఫ్రూట్స్, ఇవి బిల్వపత్రం అంటాం కదా మనము, అది మారేడుపళ్ళం అంటారు. మా అపార్ట్మెంట్ కింద పెద్ద చెట్టు ఉంది. ఎప్పుడు నేను పెట్టి 6 months అవుతుంది. ఇవి ఏం చేయాలో తెలియదు ఫ్రెండ్స్ నాకైతే. అందుకని నేను ఇలా పూజ మందిరంలో పెట్టుకున్నా, అమ్మవారి ముందు, శివయ్య ముందు పెట్టుకుంటా ఎప్పుడు నేను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేయాలో. అందుకని వీడియో చేస్తున్నా. పూజ మందిరం చూపించాలి అని కాదు, కానీ నాకు తెలియదు కొన్ని మీరు చెప్తారేమో అని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇవి చెప్పాను కదా బిల్వపత్రాలు అని చెప్పి, ఇక్కడ చెట్టు ఉంది ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా అపార్ట్మెంట్ కింద చెట్టు ఉంటుంది. మీకు నేను చూపిస్తాను ఈరోజు. నేను కిచెన్లోకి రాగానే ఎర్లీ మార్నింగ్ కానీ ఎప్పుడు కానీ నాకు ఇదే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా, ఎంత బాగుంది కదా. అంటే నార్మల్గా నేను టెంపుల్స్లలో చూస్తాను, అంటే శివుడు టెంపుల్కి వెళ్తే మనకి లైక్ టెంకాయ, ఇంకా బిల్వపత్ర ఆకులు, ఫ్లవర్స్ ఇలా ఇస్తారు కదా. నేను చెట్టు రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇది ఉసిరికాయ చెట్టు, ఇదేమో బిల్వపత్రం, అదే మారేడుపళ్ళం. ఇంకా ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇక చూడండి, ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి కదా. ఇయర్ తక్కువ ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ అయితే ఆకులు కనిపించలే, అన్ని కాయలు ఉన్నాయి. ఏం చేయాలో తెలియదు నాకు. తీసుకురావడం, దేవుడి మందిరంలో పెట్టుకోవడం, కొంచెం ఇలా బ్లాక్ అయిపోగానే మళ్ళీ వాటర్లో వేసేయడం, అలా చేస్తుండే. నాకు తెలియదు కదా, అందుకని. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయి కదా ఎంత పెద్ద చెట్టు అంటే. మా 2nd floor కింద అంటే జస్ట్ చెట్టే కనిపిస్తుంది, ఆకులు ఇంత కనిపించదు. పైకి చాలా హైట్ ఉంటుంది అనమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.